నెట్వర్క్ మేనేజ్మెంట్కి సంబంధించినవి సో నేర్చుకుందాము, ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నవి. సో ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక లైనెక్స్ సర్వర్లో ఉన్నామనుకో, సో ద సర్వర్ యొక్క ఐపీ తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మనకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఐపీ అడ్రస్ అన్నమాట. సో ఇలా విధంగా తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఇక్కడ ఇంటర్ఫేసెస్ ఏమున్నవి, ఈథర్నెట్ 33, తర్వాత వచ్చేసి వర్చువల్ బ్రిడ్జ్ 0. సో అలా ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. వాటికి సంబంధించిన ఐపీసీఎస్ఎస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనము ఇఫ్ కాన్ఫిగ్ ట్రై చేయొచ్చు, లేదంటే ఐపీఏఎస్ అంటే ఐపీ అడ్రస్, ఏ అంటే అడ్రస్ అండ్ ఏఎస్ అంటే షో అన్నమాట. సో ఇలా టైప్ చేస్తే మనకు ఐపీ అడ్రస్ ఏదైతే ఉన్నాయో ఆ ఐపీ అడ్రస్ విత్ సబ్నెట్ తోని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దానికి వచ్చేసి ఐపీఏఎస్ అనే కమాండ్ మనము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కమాండ్ 60వ కమాండ్. సో ఈ కమాండ్ వచ్చేసి ఇప్పుడు పింగ్ కమాండ్ అన్నమాట. ఈ పింగ్ కమాండ్ యూజ్ చేసి ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ మనకు పింగ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పింగ్ google.com అని పింగ్ చేస్తున్నాను. సో మనకు google.com అనేది ఇక్కడ నుంచి రీచబుల్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మనము పింగ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి వెబ్సైట్ ఇస్తే ఆ వెబ్సైట్ అనేది పింగ్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 61వ కమాండ్ ఎన్ఎస్ లుక్అప్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక యూఆర్ఎల్ మనకు రిజాల్వ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఎన్ఎస్ లుక్అప్ అని యూజ్ చేస్తాం. అంటే డిఎన్ఎస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి, లేకపోతే ట్రబుల్ షూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎన్ఎస్ లుక్అప్ google.comకి ఎన్ఎస్ఎల్గా వేస్తే మనకి ఇక్కడ ఎన్ఎస్ఎల్గా వేస్తే దీనికి సంబంధించిన ఐపీ ఏదైతే మ్యాప్ అయ్యిందో ఆ ఐపీ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే పబ్లిక్ అయిపోయిందో ఆ పబ్లిక్ ఐపీ అనేది వచ్చింది. ఇప్పుడు ఎన్ఎస్ఎల్కప్ ఈ ఐపీని లుకప్ చేస్తే మనకు యాక్చువల్గా google.com అనేది రావాలి. సో సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఎన్ఎస్ లుకప్ అనేది మనకు రాకుండా గూగుల్ వాళ్ళు చేశారు. బేసిక్గా అయితే మనకి ఎన్ఎస్ లుకప్ ఐపీతో వస్తే మనకి ఏ డొమైన్కి రీసాల్వ్ అవుతున్నది ఆ డొమైన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 62వ కమాండ్, ఇది వచ్చేసి నెట్ స్టార్ట్ కమాండ్ అనమాట. సో ఈ నెట్ స్టార్ట్ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఏదైతే మన సిస్టంలో సర్వీసెస్ రన్ అవుతున్నాయి ఆ సర్వీసెస్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తాం. అంటే బేసిక్గా టీవీఎన్ ఎల్పిఎన్ యూజ్ చేస్తాము. సో ఇది రన్ చేస్తే మనకు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్ అనేది ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి మనకు ఇప్పుడు రన్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా సపోజ్ SSH సర్వీస్ అని ఉందనుకోండి, మనకు అది ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే నెట్ స్టార్ట్ TUNLP ఇచ్చేసి ఐఫన్ తర్వాత క్రిప్ ఇచ్చేసి ఆ సర్వీస్ యొక్క నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొడితే మనకు సర్వీస్ అనేది ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 22 పోర్ట్తో రన్ అవుతుంది కదా, అది రన్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 63వ కమాండ్ ట్రేస్ రౌట్ కమాండ్ అన్నమాట. సో సపోజ్ ఏదైనా మనకు google.com ఉందనుకో, సో google.comకి సంబంధించిన మనము ట్రేస్ అంటే ఏ బ్రౌజర్ వెళ్తుంది అని తెలుసుకోవాలనుకుంటే మనము ట్రేస్ కమాండ్ అని యూజ్ చేస్తాం. సో దానికి సంబంధించి కమాండ్ ఎలా యూజ్ చేయాలంటే ట్రేస్ అండ్ గూగుల్ డొమైన్ యొక్క నేమ్ ఇస్తే మనకు ఎక్కడి నుంచి అనేది ట్రేస్ అనేది వెళ్తుంది అనేది చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నాకు అన్ని స్టార్ అని ఉంది. అంటే ICMP ప్రోటోకాల్ మేబీ డిజేబుల్ చేసి ఉంటుంది. అంటే సెక్యూరిటీ పర్పస్ కొన్ని చోట్లలో ఇలా డిజేబుల్ చేసి ఉంచుతారు. సో మనకు పాత్ అనేది తెలియదు, అంటే ఎలా నెక్స్ట్ ఐపీసీ ఏంటి అనేది మనకు తెలియదు అన్నమాట. సో బేసిక్గా అయితే ట్రేస్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 64వ కమాండ్, వన్ ఆఫ్ ది రెగ్యులర్లీ యూజింగ్ కమాండ్ అనమాట. అదేంటంటే
nmap కమాండ్. సో nmap కమాండ్ రన్ చేస్తే మనకి ఏమైతుందంటే ఈ nmap సంబంధించి రన్ చేస్తే ఇప్పుడు nmap-p పోర్ట్స్ 1 నుంచి 1000 పోర్ట్స్లో నాకు ఏదైనా ఒక ఇప్పుడు ఐపీ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ 117.17.168.162.2లో నాకు ఏ పోర్ట్స్ లిజన్ అవుతున్నవి, ఓకే. సో ఏ పోర్ట్స్ నాకు కనెక్ట్ అవుతున్నవి అని తెలుసుకోవాలనుకుంటే సో మనం ఒక్కొక్క పోర్ట్కి మనం చెక్ చేయాలంటే చాలా కష్టము. సో అలాంటప్పుడు మనం ఇలా nmap పెట్టి 1 నుంచి 1000 వరకు ఉన్న పోర్ట్స్లో ఏవేవి కనెక్ట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు చాలా సింపుల్గా. సో దానికోసం వచ్చేసి nmap అని యూజ్ చేస్తాము. అంటే టెల్నెట్ ఒక్కొక్క ఐపీకి చేసేలోపు ఇలా కూడా అనేది చేసుకోవచ్చు, అని కనెక్టివిటీ వర్క్ అవుతుందా లేదనేది. కాకపోతే ఇక్కడ నాకు nmap అనేది వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను nmapకి సంబంధించి ప్యాకేజ్ అని ఇన్స్టాల్ చేయాలి. సో అప్పుడే రన్ అవుతుంది. సో install నేను nmap అని టైప్ చేస్తే నాకు ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, అవనివ్వండి. సో ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలని. సో ఇప్పుడు nmap అనేది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూపిస్తాను. యాక్చువల్గా నాకు ఈ ఐపీ లేదు కాబట్టి ఏం చూపించట్లేదు. సో నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ నేను లోకల్ హోస్ట్ అని పెట్టేసి రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తాను. నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే కొన్ని ఏమేమైతే ఓపెన్ ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఓపెన్ అని చూపిస్తున్నాను. అంటే ఈ 1 నుంచి 1000 మధ్యలో ఏమేమి పోర్ట్స్ అనేవి ఓపెన్ ఉన్నాయో అనేది ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనకు క్లోజ్డ్ ఫిల్టర్ అని చూపిస్తుంది. ఫిల్టర్ అని ఉంటే ఇన్ కేస్ అది మనకు నెట్వర్క్ లెవెల్ ఎక్కడో బ్లాక్ అయ్యి ఉంటుందని తెలుసుకోవాలి. అలాగే ఓపెన్ అని ఉంటే మనకు కనెక్టివిటీ వర్క్ అవుతుందని తెలుస్తుంది. అలాగే క్లోజ్ అని ఉంటుందంటే మనకు నెట్వర్క్ లెవెల్లో ఓపెన్ ఉంటుంది, కాకపోతే డెస్టినేషన్లో ఆ పోర్టు పైన ఏం సర్వీసెస్ రన్ అవ్వకపోవచ్చు. సో అందువల్ల మనకు అప్పుడు క్లోజ్డ్ అని చూపిస్తుంది అనమాట. సో nmap అనేది ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 65వ కమాండ్, అది వచ్చేసి ఐపీ రౌట్ కమాండ్ అనమాట. సో ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుందో మనకు సర్వర్లో ఏవైతే రౌట్స్ ఉన్నాయో యాడ్ చేసిన రౌట్స్ ఉన్నాయో ఆ రౌట్స్ అనేవి మనకు ఇక్కడ డిస్ప్లే అనేవి అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 65వ కమాండ్, అది వచ్చేసి నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 66వ కమాండ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 66వ కమాండ్ టీసీపీ డంప్ కమాండ్ అనమాట. సో ఈ టీసీపీ డంప్ కమాండ్ మనకు ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా ప్యాకెట్స్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఏదంటే మన సర్వర్ నుంచి ఈ సర్వర్ ఏదైతే సర్వర్ రన్ చేస్తున్నామో ఆ సర్వర్లో ప్యాకెట్స్ మనం పంపించినప్పుడు వాటికి రిప్లై వస్తుందా, అక్నాలెడ్జ్మెంట్ వస్తుందా, రావట్లేదా అనేది తెలుసుకోవడానికి మనము టీసీపీ డంప్స్ అనేవి యూజ్ చేస్తాము. సో టీసీపీ డంప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో జస్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యూజ్ చేస్తున్నాను. టీసీపీ డంప్ హోస్ట్ అని పెట్టి హోస్ట్ యొక్క నేమ్ పెట్టి ఎంటర్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మన సర్వర్ నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ గూగుల్కి వెళ్తుందో అప్పుడు మనకు ఇక్కడ మనకు ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే నేను యాక్సెస్ చేయట్లేదు కాబట్టి నాకు ఇక్కడ వెళ్ళట్లేదు అన్నమాట. సో ఈ టీసీపీ డంప్ సంబంధించి నేను సపరేట్ వీడియో అనేది చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి టీసీపీ డంప్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనేది, ఎలా అనాలిసిస్ చేయాలి అనేది చూసి నేర్చుకోండి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి 67వ కమాండ్, ఇది వచ్చేసి టెల్నెట్ కమాండ్ అన్నమాట. సో ఏదైనా ఒక పోర్ట్ మనకు కనెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మనము బేసిక్గా యూజ్ చేస్తాం. సో టెల్నెట్ తర్వాత వచ్చేసి ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. నేను లోకల్ హోస్ట్ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి పోర్ట్ 22 ఇస్తున్నాను. అంటే నాకు పోర్ట్ 22 కనెక్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి జస్ట్ నేను రన్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నాకు టెల్నెట్ అనేది లేదు. సో టెల్నెట్ ప్యాకేజ్ అని ఇన్స్టాలేషన్ లేదు కాబట్టి కమాండ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో మీరు టెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా రన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. బేసిక్గా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే అక్కడ మీకు టెల్నెట్ అనేది బేసిక్గా ఇన్స్టాల్ చేసింది ఉంటుంది. ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడే మీకు అలా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి వస్తుంది.
సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనేది కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.